అట్లాగా వాటిని ప్రోత్సహించడం కోసం. ఇంకోటి అక్కడ వీళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే ఫస్ట్ ఏమో స్పోర్ట్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ లేకుండా అని చెప్పి ఒక జీవో ఇచ్చి జాయిన్ చేసుకున్నాక అపాయింట్మెంట్లు అయిపోయాక తర్వాత జీవో ఇచ్చారు పరీక్షలు రాసేని అయిపోయాక ఇట్లా ఇస్తావు అంటే నెక్స్ట్ వచ్చేవాడికి నెత్తిన పెట్టడం అనమాట. అంటే కోర్టుకి రేపు పొద్దున మోసం చేయడం అట్లాంటిది. వాస్తవంగా అయితే లీగల్ గా ఫైట్ గట్టిగా చేయగలిగితే టీడీపీ కనుక ప్రతిపక్షంలో ఉంటే ఆడుకునేది. లీగల్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వీళ్ళకి లేరు. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. అందుకని ఇతను పదే పదే పొలిటికల్ ఇష్యూనే రేపు పొద్దున్న నేను వస్తే చేస్తానంటున్నాడు. ఇక మీరు అన్నట్టు కాక్రోచ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఎవరో జర్నలిస్టులు అడిగినటువంటి సందర్భంలో అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ కాక్రోచ్లు పుట్టుకొస్తాయి, మేము కూడా కాక్రోచ్లమే అన్నాడు. అంతే తప్పించి కాక్రోచ్లు అంటే అంటే సాధారణంగా బొద్దింక అసహించబడుతుంది, వీళ్ళు కూడా అసహించబడాలనుకుంటున్నారు. బొద్దింకని ఎవడు ఇంట్లో గుట్టో పెట్టుకుని పూజ చేయడు, లేకపోతే బొద్దింక ఉందని సంతోషపడ్డు. బొద్దింక అంటే చిరాకు మనకి మీద పడుతుంది అనేది. మేము కూడా బొద్దింకలుగా మారుతామంటే జనాలకి చికాకు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిన్న ఆ వ్యాఖ్యల తర్వాత విద్యాశాఖకు సంబంధించి 2 IAS అధికారులు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆయన కోన శశిధర్ ఒకడు, ఇంకొక ఆయన. అంటే రాజకీయ నాయకులు ఇవ్వాల్సింది ధోరణిలా ఉందా? జగన్ హయాంలో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో ఉత్సవాల్లో ఆటలాడే వాళ్ళకు కూడా సచివాలయాలు